దేశంలో అనేకమైన శివక్షేత్రములు ఉన్నవి. వాట్లల్లో ఈ శ్రీకాళహస్తి అనేటటువంటి శివక్షేత్రం ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. మన దేశంలో 5 క్షేత్రములు పంచభూత లింగములను కలిగి ఉన్నటువంటి క్షేత్రములు ఉన్నాయి. వాట్లల్లో వాయులింగం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శ్రీకాళహస్తీశ్వరుడు ఆ వాయులింగ క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రసిద్ధమై ఉన్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు సమస్త భారతదేశంలో యాత్ర చేసి జనులకు ధర్మ ప్రబోధాన్ని కలగజేశారు. శంకరుల వారి శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు ఒకరు. ఆయన శంకరుల యొక్క అపారమైన కృపకు పాత్రులైనటువంటి వారు. ఆయన పద్మపాదుల వారు ఒకసారి తమ గురువుగారి దగ్గర నేను ఒకసారి తీర్థయాత్ర చేసి రావాలి, తమ ఆజ్ఞ కావాలి అని అడిగారు. గురువుగారు ఉండి గురు సన్నిధానంలో అన్ని తీర్థాలు ఉన్నాయ్యా, అంతకంటే ఇంకా ఏమిటి తీర్థాల యాత్ర వెళ్ళాలి అన్నారు. అందుకు ఈయనన్నారు, తమరు చెప్పింది నిజమే, కానీ ఎందుకో నా మనస్సు తీర్థక్షేత్రాలు చూసి రావాలని చాలా ఉవ్విళ్ళూరుతున్నది. తమ ఆజ్ఞ కావాలి అంటే మంచిది నాయన వెళ్ళిరా అని చెప్పారు. శంకర దిగ్విజయంలో ఈ విషయం ఉన్నది. ఆ పద్మపాదుల వారు తీర్థయాత్రకు బయలుదేరి మొట్టమొదటి కాళహస్తి క్షేత్రానికి వచ్చారట. అది చాలా సోపశ్యత్ సుభగాహి భూషితతనుం శ్రీకాళహస్తీశ్వరం లింగే సన్నిహితం దధానమనిశం చాంద్రీం కలాం మస్తకే పార్వత్యా కరుణారసార్ద్రమనసా పార్వత్యా కరుణారసార్ద్రమనసా లింగితం దేవైః ఇంద్రపురోగమైః జయ జయేత్యాభాష్యమాణం మునిః అని చెప్పారు. ఆ పద్మపాదుల వారు మొట్టమొదటి కాళహస్తి క్షేత్రానికి వచ్చారు. ఆ కాళహస్తీశ్వరుడు సర్పభూషిత శరీరుడై ఉన్నాడు. ఆ స్వామిని చుట్టుకున్నటువంటి ఆ సర్పం నిజంగా మహాపుణ్యం చేసినటువంటిది. అందుకే సుభగ అహిభూషితతను అన్నారు. ఆ అహికి సుభగ అనే విశేషణం చెప్పారు. మహాభాగ్యవంతమైనటువంటి ఆ సర్పం స్వామి యొక్క శరీరాన్ని చుట్టుకొని ఉన్నది. సోపశ్చిత్ సుభగాహి భూషితతనం శ్రీకాళహస్తీశ్వరం లింగే సన్నిహితం. ఆ వాయులింగమునందు సదా సన్నిహితుడుగా ఆ స్వామి ఉన్నారు. దధానమనిశం చాంద్రీంకలాం మస్తకే, చంద్రకలను సదా శిరస్సున
ధరించి ఉన్నటువంటి ఆ స్వామి పార్వత్యా కరుణారసార్ద్ర మనసా ఆలింగితం సదా ఆ పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబికా రూపంలో ఆ స్వామి యొక్క సన్నిధిలో ఉన్నది. దేవై ఇంద్రపురోగమై జయ జయేత్యాభాష్యమాణం అని ఇంద్రాది సమస్త దేవతలు కూడా ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆ పద్మపాదుల వారు ప్రప్రథమంగా దర్శించారు అని మాధవీయ శంకర విజయం చెబుతున్నది. అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ నిన్నైవాటిది కాదు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం యొక్క ఈ క్షేత్రాధినాథుడైనటువంటి ఆ స్వామి యొక్క మహిమ అనేది ప్రసిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ క్షేత్రంలో ఆ స్వామి యొక్క సన్నిధానంలో ఉండేటటువంటి మీరందరూ చాలా పుణ్యవంతులు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు సాలెపురుగుకు, సర్పమునకు, ఏనుగుకు ముక్తిని ప్రసాదించినటువంటి మహాప్రభు. ఆ తిరియక్ ప్రాణులు కూడా భక్తితో ఆరాధించి ఆ స్వామి యొక్క కృపతో ముక్తిని పడిశాయనంటే ఇక మనం మనుష్యులం భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తే ముక్తిని పొందగలుగుతాం అనటంలో సందేహం లేదు. భక్తి అనేది మాత్రం ముఖ్యం. భక్తి లేకుండా మనం చేసేటువంటి పూజ ఏది స్వామికి ఇష్టం కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవడైనా సరే, ఒక బిల్వదళమైనా సరే, ఒక కదళీ ఫలమైనా సరే, కేవలం ఒక ఉద్ధరణ జలమైనా సరే భక్తితో సమర్పిస్తాడో దాన్ని నేను స్వీకరిస్తాను. భక్తి లేకుండా బిందెడు పాలు తీసుకువచ్చిన, అభిషేకం చేసిన, ఓ అరటిపళ్ళ గెల తీసుకువచ్చి సమర్పించిన, ఓ బుట్ట నిండా పూలు తెచ్చిచ్చిన అది స్వామికి సమ్మతం కాదు, స్వీకారార్హం కాదు. కాబట్టి మనం చేసేటటువంటి పూజల్లో మన యొక్క మనస్సు ఎంత భక్తితో ఉన్నది అనేదాన్ని మాత్రం స్వామి చూస్తాడే తప్ప మన యొక్క పూజా ద్రవ్యాలు ఎంత అధికంగా ఉన్నాయి అనేదాన్ని మాత్రం స్వామి చూడడు. అధికంగా తేవటంలో తప్పు లేదు, కానీ భక్తి మాత్రం ఆవశ్యకం. ఆ భక్తితో మనం చేసేటటువంటి పూజ స్వామికి ఇష్టమవుతుంది. అందువల్ల స్వామి ఆ శ్రీ కాళహ హస్తి మూడింటిని కూడా అనుగ్రహించాడు. అందువల్లనే ఆ మూడిటి యొక్క పేరుతో ఆ స్వామి ప్రసిద్ధుడైనాడు. అందువల్ల మనం భగవంతుణ్ణి అత్యంతమైనటువంటి భక్తితో ఆరాధించాలి. కేవలం బాహ్య పూజ చెయ్యాలనేం లేదు. నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఏ కొద్దిసేపు ధ్యానం చేసినా అది కూడా మనకు విశేషమైన ఫలప్రదమవుతుంది. అనేక మంది అనుకుంటారు, అయ్యా మేము బీదవాళ్ళం, మాకు పెద్దగా పూజలు చేయించే తాకత్తు లేదు, మరి మాకు స్వామి యొక్క కృపను పొందటానికి అర్హత లేదా, మేము స్వామి కృపాతులు కావడానికి వీల్లేదా అని అంటే స్వామి యొక్క దృష్టిలో బీదవాడు శ్రీమంతుడు అనే భేదం లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. నేను అందరికీ సమానుణ్ణి, నాకు వీడు కావలసిన వాడు, వీడు అక్కర్లేనివాడు అనేటటువంటి భేదం నాకు లేదు అని
భగవంతుడు భగవద్గీతలో సెలవిచ్చాడు. కాబట్టి భగవంతుడి యొక్క కృపకు ప్రతి ఒక్కడూ పాత్రుడే. కేవలం శ్రీమంతులు మాత్రం భగవంతుడు కృపకు పాత్రులు అవుతారు మనం ఎన్నటికీ అనుకోకూడదు సుమా. నువ్వు బీదవేడివైతే ఏం తక్కువేం లేదు. నిశ్చలమైన మనస్సుతో భగవంతుడిని ధ్యానించవయ్యా. దానికి నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మిగతా విషయాలన్నీ మర్చిపోయి భగవంతుడిని మాత్రం మనసులో తలుచుకుంటూ కూర్చో చాలు. భగవంతుడి కృప నీకు కూడా దొరుకుతుంది. భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించు. దానికి నువ్వేం పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు, బాబు దేవుడి ఆలయానికి కూడా వెళ్ళడానికి నాకు కాళ్ళు లేవు, మీరు ఆలయానికి వెళితేనే భగవంతుడి కృప దొరుకుతుంది. మరి నాకైతే ఇది భగవంతుడి కృప దొరకదా, నాకు కాళ్ళు లేవే. నాయన నీకు కూడా భగవంతుడి కృప దొరుకుతుంది. నువ్వు ఉన్న చోటనే భగవంతుడి యొక్క స్మరణ చేసుకో. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఉన్న చోటనే భగవంతుడిని స్మరించు చాలు, నీకు కూడా భగవంతుడి కృప దొరుకుతుంది. శాస్త్రం ప్రతి ఒక్కడికి శ్రేయో మార్గం ఉపదేశించిందే కానీ కేవలం ఏ కొద్ది మందికి మాత్రం శ్రేయో మార్గం శాస్త్రం చెప్పింది అని మనం ఎవ్వడం అనుకోకూడదు. మానవ మాత్రుడికి శ్రేయో మార్గం శాస్త్రం ఉపదేశించింది. మానవ మాత్రుడైనటువంటి వాడు శ్రేయస్సును పొందటానికి కావలసినటువంటి మార్గం శాస్త్రం చెప్పింది. అందువల్ల మనం అందరం కూడా భగవంతుడి కృపకు పాత్రులం కాదగిన వాళ్ళం. మనకందరికీ యోగ్యత ఉన్నది, కానీ ఆ యోగ్యతను మనం ఉపయోగించుకోకపోతే అది మనది పొరపాటు. భగవంతుడిది ఏమీ తప్పు లేదు. ఆయన మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం దానికి తగినటువంటి ఒక సన్నాహం చేసుకోకపోతే మనది పొరపాటు అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కడూ కూడా నిశ్చలమైనటువంటి మనస్సుతో, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భగవంతుడిని ధ్యానించాలి. అనేక మంది పూజలు చేస్తారు, జపాలు చేస్తారు, కానీ ఆ పూజ చేసేటప్పుడు కానీ ఆ జపం చేసేటప్పుడు కానీ వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఉండదు. ఈ పూజ జపం అంతా కేవలం ఒక యాంత్రికంగా జరుగుతుంది. యాంత్రికంగా అంటే మెకానికల్గా అంతే. మనస్సు అక్కడ ఉండదు. దానివల్ల ఏం లాభం? రుద్రాక్ష తిప్పుతూనే ఉంటాడు, మనస్సులో ఆలోచనలు వేరుగానే ఉంటాయి. దేవుడు నీళ్లు పోస్తుంటాడు, మనస్సు ఎక్కడో ఉంటుంది. దానివల్ల ఏం ప్రయోజనం? కేవలం యాంత్రికంగా మనం చేసే పూజలు కాకూడదు. అది పరమార్థంగా నిశ్చలమైన మనస్సుతో వేరే ఏ విషయాన్ని మనసుకు తెచ్చుకోకుండా భగవంతుణ్ణే చింతిస్తూ మనం చేసేటటువంటి పూజ సార్థకమవుతుంది. ఇటువంటి ఒక భావం ప్రతివాడికి కలగాలి. ప్రతివాడికి జీవనం కోసం అని చెప్పేసి ఎన్నో వృత్తులు అవలంబించాల్సి ఉన్నది. అవలంబించక తప్పదు. ఆ వృత్తులు అవలంబించి ఆ వృత్తిలో నిమగ్నుడై ఉండాలి, అది ఒప్పుకుంటాం. కానీ ఆ భగవంతుడి పూజ చేసే ఆ ఒక్క అరగంట మిగతావన్నీ మర్చిపో. ఆ అరగంట సేపు ఏ విషయం మనసుకు తీసుకురావద్దు. అది ఇప్పటి కాలంలో ఈ మొబైల్ అనే ఒక భూతం వచ్చింది. దాన్ని పుచ్చుకొని ప్రతి ఒక్కడూ కూడా ఎప్పుడూ వాడు పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, వేదపారాయణ చేస్తున్నా అది వచ్చింది అని అంటే కాస్త దాంతో మాట్లాడక తప్పడం లేదు. దానివల్ల చాలా మనకు అనర్థకరంగా ఉంది. అది ఒక చెంప అది చాలా ఉపయోగం అనుకున్నా ఇంకొక చెంప అది అనర్థకరంగా ఉంది. కాబట్టి అందుకే ఇప్పుడు ఇక్కడ కూడాను గురువుగారు ఉపన్యాసం చేస్తున్నారు, ఇవాళ మొబైల్ శబ్దాలు అవుతూ ఉన్నాయని కాస్త నిదానంగా మాట్లాడుతున్నారు, అవుతూనే ఉన్నది. అంటే మన యొక్క మనస్సులో ఆ ఏకాగ్రత అనేది రావటం లేదు. ఆ ఏకాగ్రత రాకపోతే మనం ఏమీ
సాధించలేం, భగవత్ కృపను సాధించలేం. ఆ భగవత్ కృపను సాధించాలంటే మనం ఏకాగ్రంగా ఉండాలి మన చిత్తం అనేటటువంటిది. భగవత్పాద శంకరులు అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు, భాష్యాలు రాశారు, ప్రకరణాలు రాశారు, స్తోత్రాలు రాశారు. స్తోత్రాలు ఎందుకు రాశారు అని అంటే సామాన్యుడైనటువంటి వాడు ఆ భాష్యాలు ప్రకరణాలు అవన్నీ చదివి అర్థం చేసుకోలేడు. వాటి వల్ల తత్వాన్ని గ్రహించేటటువంటి శక్తి సామాన్యుడికి లేదు. కానీ ఆ స్తోత్రాన్ని పఠనం చేసి భగవత్ సన్నిధిలో ఆ భగవంతుడిని ప్రార్థించాడు అని అంటే వాడికి కూడా భగవంతుడి యొక్క కృప కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో భగవత్పాదుల వారు ఈ స్తోత్రాల్ని రచించారు. ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, గణపతిని, రాముని, కృష్ణుడు అందరినీ కూడా భగవత్పాదుల వారు స్తుతించి ఆ స్తోత్రములను మనం పఠించాలి అనేటటువంటి మహోద్దేశంతో వ్రాశారు. మనం ఆ స్తోత్రాలు ఏదైనా ఒకటైనా చక్కగా నేర్చుకొని ప్రతిరోజు పఠించి ఆ స్వామికి నమస్కరించామనంటే మనం చాలా పుణ్యవంతులం అవుతాం, శ్రేయోవంతులం అవుతాం. ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి నేను 20 ఏళ్ల క్రితం వచ్చాను. తరువాత మళ్ళీ రావటానికి సందర్భం కాలేదు. ఈసారి ఆంధ్రదేశంలో యాత్ర చేయాలని సంకల్పించాను. అరవ దేశంలో యాత్ర పూర్తి చేసుకొని ఆంధ్రదేశానికి ప్రవేశిస్తూ మొట్టమొదట తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఈ కాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపను పొంది ముందుకు యాత్రను సాగించాలనేటటువంటి దృష్టితో ఇవాళ ఉదయం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేయడం జరిగింది. రేపు ఉదయం ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క దర్శనం చేసి ముందుకు యాత్ర చేయాలని సంకల్పించుకున్నాం. మాకు శివకేశవులలో భేదం లేదు. శివుడు కేశవుడు ఒకడే. వెంకటేశ్వరుడు ఆయనే, కాళహస్తీశ్వరుడు ఆయనే. మాకు ఏమాత్రం భేదం లేదు. భగవత్పాద శంకరులు మనకు అదే ఉపదేశించారు. శివకేశవులలో భేదం చూడొద్దు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుడు విష్ణువు వీరిద్దరిలో ఏమాత్రం భేదాన్ని చూడకండి. ఏ స్వామి తిరుమలలో విరాజమానుడుగా ఉన్నాడో అదే స్వామి కాళహస్తిలోనూ విరాజమానుడుగా ఉన్నాడు. వాళ్ళలో భేదాన్ని మనం సర్వథా చూడకూడదు సుమా. అందువల్ల ఆ శివకేశవ అభేదం అనేటటువంటి మన సిద్ధాంతం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని, కాళహస్తీశ్వర స్వామిని భక్తితో సేవించుకొని ముందుకు యాత్ర వెళ్ళాలనేటువంటి దృష్టితో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా చాలా కాలం తర్వాత శృంగేరి జగద్గురువులు వచ్చారు మన ఊరికి. వారిని మనం భక్తితో సేవించుకొని వారి యొక్క ఆశీర్వాదం పొందాలనే దృష్టితో ఇక్కడ సమావేశమైనారు. మిమ్మల్ని అందరినీ చూచి నాకు చాలా ఆనందమైంది. మీకందరికీ పరిపూర్ణంగా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఆ స్వామి మిమ్మల్ని సదా చల్లని చూపులతో చూస్తూ కాపాడుగాక అని ఆ స్వామిని ప్రార్థించి మీకందరికీ ఆశీర్వాదం చెబుతూ ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.